హాయ్, చిన్నపిల్లలకి సర్జరీ లేకపోతే ఆపరేషన్ అని డిసైడ్ అయినప్పుడు చాలా మంది పేరెంట్స్ కన్వీనియన్స్ గురించి, ఫెమిలియారిటీ గురించి, కాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది సేఫ్టీ గురించి. కన్వీనియన్స్, మన ఊర్లో ఈ సర్జరీ అవుతే బాగుంటుంది, కరెక్టే, బానే ఉంటుంది. కానీ ఆ పిల్లాడికి ఆ పర్టికులర్ సర్జరీ ఆ ఊర్లో చేసే ఫెసిలిటీ లేకపోతే పక్క ఊరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? ఫెమిలియారిటీ, మాకు తెలిసిన డాక్టర్ గారు చేస్తే బాగుంటుంది, కరెక్టే, మంచిదే. కానీ మీకు తెలిసిన డాక్టర్ గారికి చిన్నపిల్లలకి ఆపరేషన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఎక్స్పీరియన్స్ లేకపోతే జస్ట్ పరిచయం ఉంది, ఫెమిలియర్ అని చెప్పి పోయి చేయించుకుంటారా? అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర పోయి చేయించుకోవాలి. కాస్ట్, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కాస్ట్ గురించి ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 10 రూపాయలు మనం సేవ్ చేయాలి అనుకుని సర్జరీ చేయిస్తే అక్కడ అయ్యే కాంప్లికేషన్ కి మళ్ళీ మనం 10,000 20,000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంత డబ్బులు పెట్టుకున్నా ఆ కాంప్లికేషన్ నుంచి పిల్లాడు తేరుకోలేకపోవచ్చు, ఆ కాంప్లికేషన్ సరి అవ్వకపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయినా కూడా దీనన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సేఫ్టీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రీసెంట్ గా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక ప్లాన్డ్ సర్జరీ, అంటే ఎలెక్టివ్ సర్జరీ అంట, ఆ సర్జరీ జరుగుతుండగా అనస్థీషియా కాంప్లికేషన్ అయ్యి చనిపోయాడు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఇదేం అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నాకేం కొత్త కాదు, నేను ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా విన్నాను, తరచుగా న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాను. సో అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో మీరు ఎప్పుడైనా మీ పిల్లాడికి సర్జరీ అని డిసైడ్ అయితే ఆపరేషన్ చేసే సర్జన్ గారిని కొన్ని క్వశ్చన్స్ మీరు క్లియర్ గా అడగాల్సిందే, ఎటువంటి మొహమాటం లేకుండా. అందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు పిల్లలకి రెగ్యులర్ గా ఆపరేషన్ చేస్తారా? ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే చాలా సార్లు పిల్లలకి అడల్ట్ సర్జన్స్ కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే చాలా ఓవర్లాప్ ఉంటుంది. ప్రతి ఒక్క చోట పీడియాటిక్ సర్జన్ చేయకపోవచ్చు, ఒక అడల్ట్ సర్జన్ కూడా చేయొచ్చు. అడల్ట్ సర్జన్ చేయకూడదా అంటే చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? వాళ్ళకు పిల్లల మీద ఆపరేషన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ లో పనిచేశాను. అది 10 years బ్యాక్. ఈ రోజు నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ లో 10 years బ్యాక్ పనిచేశాను, ఒక 3 months అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ కోట్ చేసి ఈ రోజు నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలనా? నేను చేయలేను, చేయకూడదు కూడా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 10 years బ్యాక్. టైం స్పెండ్ చేసింది ఎంత? 3 నెలలు. సో అది ఏ విధంగానూ నాకు సర్జరీ చేయడానికి ఎక్స్పీరియన్స్ సరిపోదు. అలానే అడల్ట్ సర్జన్స్ కూడా రెగ్యులర్ గా పిల్లల ఆపరేషన్ చేస్తుంటే అది వేరే. కానీ వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లోనూ, ట్రైనింగ్ తర్వాత కొన్ని నెలలు పిల్లల ఆపరేషన్స్ కి ఎక్స్పోజ్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ తో నేను చేస్తాను అన్న కరెక్ట్ కాదు. రెండో క్వశ్చన్, మా అబ్బాయికి చేసే సర్జరీ మీరు రెగ్యులర్ గా చేస్తారా? ఎందుకంటే చాలా సర్జరీస్ రెగ్యులర్ గా చేసే సర్జరీస్ కాకపోవచ్చు. సో ఆ పర్టికులర్ సర్జరీలో సర్జన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడగాలి. దీని తర్వాత మీ ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళారో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ఇటువంటి సర్జరీస్ మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు? ఎందుకంటే డిఫరెంట్ డాక్టర్స్ విజిట్ డిఫరెంట్ హాస్పిటల్స్. ప్రతి హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ సమానంగా ఉండాలని ఏం లేదు. సో మీరు ఏ హాస్పిటల్ అయితే విజిట్ చేశారో అక్కడ ఈ సర్జరీ ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు? ఎందుకంటే ఒక సర్జరీ మనం ఒక హాస్పిటల్లో ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఆ సర్జరీకి ఓరియంట్ అయి ఉంటారు. అంటే ఈ సర్జరీకి వచ్చిన పిల్లల్ని సర్జరీ ముందు ఎలా చూసుకోవాలి, సర్జరీ టైంలో ఎలా చూసుకోవాలి, సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా చూసుకోవాలి వాళ్ళకి తెలుసు. అప్పుడు మన కేర్ అండ్ సేఫ్టీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీరు సర్జరీ చేసే సమయంలో మా పిల్లాడికి మత్తు చిన్న పిల్లలకి మత్తు ఇచ్చే డాక్టర్ గారే ఇస్తారా, ఇవ్వరా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సర్జరీలో ఏముందండి, మేజర్ గా ఏదైనా బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి, బ్లడ్ వెజల్ కట్ అయ్యి బ్లీడింగ్ అయితే తప్ప ప్రాణం కోల్పోయే అవకాశం లేదు. సపోజ్ నేను హర్నియా సర్జరీ చేశాను, అది ఫెయిల్ అయింది, మళ్ళీ చేసుకోవచ్చు. హైపోస్పెడియా సర్జరీ చేశాను, ఫెయిల్ అయింది, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ మత్తు అలా కాదు. మత్తులో ఏదైనా కాంప్లికేషన్ అయితే లైఫ్ రిస్క్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి మత్తు ఇచ్చే డాక్టర్ గారే ఉన్నారా లేదా అని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అఫీషియల్ గా పీడియాట్రిక్ అనస్థీషియా అనే డిగ్రీ చాలా మందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే పీడియాట్రిక్ అనస్థీషియా అనే డిగ్రీ ఈ మధ్య కాలంలో వచ్చింది. సో ఇంతకుముందు అంతా జనరల్ అనస్థీషియా ఇచ్చే డాక్టర్ గారే. ఎవరికైతే పీడియాట్రిక్ అనస్థీషియాలో ఇంట్రెస్ట్ ఉండేదో వాళ్ళు మాత్రం చిన్న పిల్లలకి రెగ్యులర్ గా అనస్థీషియా ఇస్తూ వచ్చారు. సో అటువంటి డాక్టర్ గారు ఉన్నారా లేదా కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ తర్వాత కేర్ అనేది ఎలా ఉంటుందో కనుక్కోండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ, సార్ ఏదన్నా బ్యాక్ ఫైర్ అయితే, ఏదన్నా ప్రాబ్లం అయితే మీకు బ్యాకప్ ఉందా? అంటే అబ్బాయికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీకు బ్యాకప్ ఐసీయూ లాంటివి ఏమైనా ఉన్నాయా, వెంటిలేటర్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఇది ఖచ్చితంగా మీరు కనుక్కోవాలి. ఈ క్వశ్చన్స్ అన్ని కనుక్కొని అప్పుడు మీరు సర్జరీ ఎక్కడ చేయించాలో డిసైడ్ అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం విజయవాడ నుంచి ఢిల్లీకి కార్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కార్ ఏమో ఓ 10 years ఓల్డ్ కార్, దానిలో ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ ఫీచర్స్ అంతగా లేవు. ఒకటేమో ప్రెసెంట్ కార్, అందులో ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. మీరు ఏది చూస్ చేసుకుంటారు? డెఫినెట్ గా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న కారే చూస్ చేసుకుంటాం. మరి 10 years ఓల్డ్ కార్ లో ఎవరు ట్రావెల్ చేయట్లేదా? చేస్తున్నారు. కానీ మనకు తెలుసు ఏ రోజైతే కాంప్లికేషన్ అవుతుందో, ఏ రోజైతే ఇబ్బంది అవుతుందో, ఏ రోజైతే యాక్సిడెంట్ అవుతుందో, సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న కార్లు బ్రతికే అవకాశం ఎక్కువ అని. సో మీరు అనొచ్చు, సార్ మీ హాస్పిటల్లో కాంప్లికేషన్స్ అవుతాయి, కానీ మా హాస్పిటల్లో బ్యాకప్ కూడా ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోకుండా జస్ట్ మీ కన్వీనియన్స్, ఫెమిలియారిటీ, కాస్ట్ బట్టి మీరు సెంటర్ ని చూస్ చేసుకోవద్దు. ఎప్పటికైనా సేఫ్టీ బట్టి మీ సెంటర్ ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.